నామినేషన్ వేయబోతా ఉన్నాను. ఈ నామినేషన్ కన్నా ముందే వేసేదానికి ముందు చాలా గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దల రామారావు గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. వివిధ కారణాల వల్ల దృఢమైనప్పటికీ మరలా ఈ సమయంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే ఈ యొక్క ఒక సమర్థవంతమైన నాయకత్వం మాత్రమే రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టగలుగుతుందని చెప్పి నమ్మి మరలా వారు ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మనస్ఫూర్తిగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మాజీ ఎంపీటీసీ సభ్యులు సింగంశెట్టి రమేష్ గారు ఇంకా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తులు, దళిత ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రజాకూటమి ఒక అద్భుతమైన గ్రామాన్ని సాధిస్తుందనడానికి ఈరోజు మన గ్రామీణ ఉదాహరణ. గ్రామంలో ఎప్పటి నుంచో బొబ్బపల్లి గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న సమస్యల్ని గతంలో మన 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు చేసుకోగలిగాం. మళ్ళా ఇంకా మిగిలిపోయిన వాటిని ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా చేసుకోలేకపోయారు. కాబట్టి మిగిలిపోయిన సమస్యలన్నింటినీ మనం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడాక వాటన్నింటినీ బాధ్యత తీసుకొని పరిష్కారం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.